ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వద్ద వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 34 అడుగులుగా ఉంది. స్నాన ఘట్టాల వరకు గోదావరి వరద నీరు చేరడంతో భక్తులు స్నాన ఘట్టాల మెట్ట దగ్గర మాత్రమే స్నానాలు చేయాలని, లోతుకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయ స్వామివారి నారచీరల ప్రాంతం నీట మునిగింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 5 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 5671 క్యూసెక్ల వరద నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఇక భద్రాచలంలో గోదావరికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువనున్న వరద నీరు గోదావరికి వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. మరో ఖమ్మం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో దిగువనున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మరో భద్రాద్రి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు క్రమంగా గోదావరి వరద నీరు మట్టం అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 34 అడుగుల వద్ద చేరి గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్నానాల ఘట్టాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు స్నాన ఘట్టాల వద్దకు భక్తులు వెళ్ళవద్దని కూడా ఇప్పుడు చెబుతున్న అధికారులు అయితే ఆదేశిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయం స్వామివారి నారచీర ప్రాంతం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. సీతమ్మ వాగు వద్ద వరద నీరు పూర్తిగా నీట మునిగిన సీతమ్మ వారి విగ్రహం పూర్తిగా సింహాసనం నారచీర ఆనవాళ్ళు ఇప్పటికే నీట మునిగిన పరిస్థితి. మరోవైపు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు 5 గేట్లు ఎత్తి దిగువకు 2 అడుగుల మేర 5671 క్యూసెక్ల నీరైతే విడుదల చేస్తున్నారు. మరియు ఛత్తీస్గఢ్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద నీరు పునరుసానం కూడా ప్రాజెక్టుకు పూర్తిగా వరద నీరు చేరుతుంది. ఈ వరద గోదావరి కలిసే నేపథ్యంలో మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు 43 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. థ్యాంక్ యూ అయ్యప్ప.